హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్డీ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన 21 డేస్ ఛాలెంజ్లో భాగంగా డే 10లోకి అయితే ఎంటర్ అయిపోయాము. యాజ్ యూజువల్గా నా మార్నింగ్ వేకప్ అనేది 6 o'clock ఉంటుంది. తర్వాత 1 glass ఆఫ్ ల్యూకమ్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. నాకు గ్లాస్ కనపడలేదు కాబట్టి వీడియోలో చూపించడం కోసం గ్లాస్ ఇన్నాళ్ళు సెట్ చేశాను. గ్లాస్ కనపడలేదు కాబట్టి ఏదైతే ఈ బౌల్ ఉందో ఈ బౌల్లో అయితే వాటర్ తాగేస్తున్నాను. ఇది కూడా గ్లాస్ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో కొంచెం హాఫ్ వరకు అయితే ఫిల్ చేసుకొని ఆ వాటర్ని అయితే తాగేస్తున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ టైం. ఈ బ్రేక్ఫాస్ట్ టైంలోకి సగ్గుబియ్యం అయితే తాగుతున్నాను. ఇది ఆల్రెడీ మీకు ప్రిపేర్ చేసి చూపించాను కదా. ఈ 1 tumbler గ్లాస్ కంటే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ గ్లాస్ అయితే తాగేసాను. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఒక అల్లం వెల్లుల్లి ముద్దనైతే ఒక 15 or 20 minutes ముందు తినేసాను అనమాట. ఈరోజు లంచ్లో వచ్చేసరికి నేను రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రసం వచ్చేసరికి లెమన్ రసం అని మొన్న చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను. ఈ రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ కాదు, ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు అయితే ఉంటుంది కదా, దాన్ని ఒక 1/2 hour ముందు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న దాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అందులోకి ఒక 2 చిన్న పచ్చిమిర్చిని అయితే చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా, మీడియం సైజ్ టమాటా ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1 glass ఆఫ్ వాటర్, టీ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని గ్యాస్ కట్టర్ని అయితే పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకొని ఈ కుక్కర్ని అయితే పక్కన తీసుకొని పెట్టుకోవాలి. 3 విజిల్స్ చాలండి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఈ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి అయితే తాలింపు దినుసులను అయితే వేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. అన్నీ ఒకేసారి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకొని ఒక సీసాలో అయితే స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్కని దంచుకొని అందులో వేసుకోవాలి. ఈ అల్లం అనేది బాగా ఫ్రై అవ్వాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి ఏం యాడ్ చేయాలంటే మిరియాల పౌడర్ అండి. మీరు దంచుకునేటప్పుడు మిరియాలు డైరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దంచుకున్నా పర్లేదు. చెప్పాను కదా, కుక్కర్లో పప్పు తీస్తే అలా వచ్చింది. ఈ పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి, చాలా బాగా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత మ్యాష్ చేసుకున్న తర్వాత రసానికి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ అల్లం అయితే బాగా ఫ్రై అయిపోయింది. అందులో ఒక టీ స్పూన్ అయితే మిరియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పును అయితే వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ అయితే అందులో స్క్వీజ్ చేసుకోవాలండి. సో రసంతో అయితే లంచ్ ఫినిష్ చేసేసిన తర్వాత స్నాక్స్ టైం. ఈ స్నాక్స్ టైంలో వచ్చేసరికి నేను ధనియాల వాటర్ అయితే తాగుతున్నాను. ఈ ధనియాల వాటర్ని నేను అటు ఇటు కాకుండా 7కి ఆ టైంలో తాగాను. సో నాకు ఇంకా ఆకలి అయితే అనిపించలేదు కాబట్టి డిన్నర్ని అయితే స్కిప్ చేసేసాను అనమాట. యాజ్ యూజువల్గా పడుకోబోయే ముందు ఒక 1/2 hour ముందు చెప్పాను కదా వామ్ మిల్క్ని అయితే తాగుతానని. ఇప్పుడు ఆ వామ్ మిల్క్ని అయితే గ్లాస్లో పోసేసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఆ గ్లాస్ అయితే నేను డైలీ కంపల్సరీగా తాగుతాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు డే 11లో అయితే కలుద్దాము. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.